హాయ్ గైస్, వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. ప్రతి ఏడాదిలాగే మన ఎండాకాలం పండుగ అదేనండి, ఐపీఎల్ ఇవాళ నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇక 2 మంత్స్ పాటు క్రికెట్ అభిమానులకు పండగే పండగ. దీనికి వెల్కమ్ పలకడానికి హైదరాబాద్ లో రాత్రి వర్షం పడినట్టు అనిపిస్తుంది. ఇక ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ మరియు కేకేఆర్ జట్ల మధ్య కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతుంది. మీరు ఐపీఎల్ మొదటి నుంచి ఫాలో అవుతుంటే 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు మొట్టమొదటి మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం జరిగింది. ఆ మ్యాచ్ లోనే కదా కేకేఆర్ తరఫున బ్రెండన్ మెక్కలం 158 పరుగులతో ఐపీఎల్ ని ఫైర్ గా స్టార్ట్ చేశాడు. ఆ ఎక్స్‌ప్లోజివ్ స్టార్ట్ వల్ల ప్రపంచం మొత్తం ఏంటబ్బా! ఐపీఎల్ ఇలా ఉంటుందా అని మన వైపు చూసుకునేలా చేశాడు. ఇక అక్కడి నుంచి ఐపీఎల్ వెనుతిరిగి చూడలేదు. ఇప్పుడు ఐపీఎల్ ఈ 18వ సీజన్ మళ్ళీ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌తో స్టార్ట్ అవుతుంది. ఈసారి కూడా ఒక హై స్కోరింగ్ మ్యాచ్ ఉండడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమ్స్ కూడా బిగ్ హిట్టర్స్‌తో బరిలోకి దిగుతున్నాయి. సో, మంచి ఫైర్ వర్క్స్‌తో ఈ సీజన్ స్టార్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఇక మ్యాచ్‌లో చాలానే కాంటెస్ట్‌లు కనిపిస్తున్నాయి. ముందుగా కింగ్ కోహ్లీ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. మన ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఇప్పుడు ఇద్దరు ఉన్న ఫామ్‌లో ఎవరు పై చేయి సాధిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి మాత్రమే కోహ్లీ ఔట్ అయినా గానీ 39 బాల్‌ల్లో కేవలం 40 పరుగులు మాత్రమే కొట్టగలిగాడు. అలాగే కోహ్లీ నరైన్‌ని ఎలా ఆడతాడో కూడా ఇంట్రెస్టింగ్ విషయమే. ఇక రజత్ పటిదార్ వర్సెస్ కేకేఆర్ స్పిన్నర్స్. స్పిన్నర్స్ మీద విరుచుకుపడే ఆర్సీబీ కొత్త కెప్టెన్సీ ప్రెషర్‌ని తట్టుకొని ఎలా ఆడతాడు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకొక కాంటెస్ట్ సునీల్ నారాయణ్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో సునీల్ నారాయణ్ రికార్డ్ ఏమీ పెద్దగా బాలేదు. భువీ ఈసారి కూడా నరైన్‌ని త్వరగా ఔట్ చేస్తాడా? లేక నరైన్ ఆ రికార్డ్‌ని మారుస్తాడా అని వేచి చూడాలి. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ ఏంటంటే రింకు సింగ్ వర్సెస్ యష్ దయాల్. యష్ దయాల్ గుజరాత్ టైటన్స్ ఆడినప్పుడు రింకు సింగ్ ఒకే ఓవర్‌లో 5 సిక్స్‌లు కొట్టి హీరో అయిపోయాడు. మీకు గుర్తుండే ఉంటుందిగా. ఈ బ్యాటిల్ మళ్ళీ ఇప్పుడు రెజ్యూమ్ అవుతుంది. ఇప్పటికి యష్ దయాల్ బౌలింగ్ బాగా మెరుగుపడింది. సో, ఈ కాంటెస్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తోంది. ఇన్ని ఆసక్తిగల విషయాలతో ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకి ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక ఇరు జట్ల ప్లేయింగ్ 11 విషయానికొస్తే ముందుగా ఆర్సీబీ. టిల్సార్ట్ మరియు కోహ్లీ ఓపెన్ చేస్తారు. నంబర్ 3లో దేవదత్ పడిక్కల్ మరియు నంబర్ 4లో పటేదార్ ఆడతారు. స్పిన్నర్స్ వచ్చే టైంకి పటేదార్ ఉండేలాగా ఆర్సీబీ టీం చూసుకుంటుంది. ఇక నంబర్ 5లో లివింగ్స్టన్, 6లో జితేష్ శర్మ ఆడతారు. ఇక డెసిగ్నేటెడ్ ఫినిషర్ గా టిమ్ డేవిడ్ నంబర్ 7లో ఆడతాడు. అలాగే కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్ మరియు యష్ దయాల్ టీంలో ఉంటారు. ఈడెన్ గార్డెన్స్ కండిషన్స్ బాగా తెలిసిన సుయాన్ శర్మని ఇంపాక్ట్ సబ్ గా ఆడిస్తారని అనుకుంటున్నాను. ఇక కేకేఆర్ ప్లేయింగ్ 11 విషయానికొస్తే క్వింటన్ డికాక్ మరియు సునీల్ నారాయణ్‌లు ఓపెన్ చేస్తారు. ఒకవేళ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే కాబట్టి డికాక్ ని నంబర్ 3లో ఆడించి రహానే ఓపెన్ చేయొచ్చు కూడా. నంబర్ 4లో రఘువంశీ ఆడొచ్చు. ఈ ఆప్షన్‌లో 23 కోట్లు పెట్టి కేకేఆర్ కొనుక్కున్న వెంకటేష్ అయ్యర్‌ని నంబర్ 5లో ఆడిస్తారని నా అంచనా. ఇక దాని తర్వాత త్రిబుల్ ఆర్ ఉంటారుగా. అదేనండి, రింకు సింగ్, రస్సెల్ మరియు రమణ్‌దీప్ సింగ్. వీళ్ళ ముగ్గురు కూడా ఫినిషర్స్‌గా ప్లే చేస్తారు. ఇక నంబర్ 9లో హర్షిత్ రాణా, 10లో వరుణ్ చక్రవర్తి, 11లో ఐదర్ నోకియా గాని, స్పెన్సర్ జాన్సన్ గాని ఆడొచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ గా లాస్ట్ ఇయర్ బాగా రాణించిన వైభవ్ అరోరాని మళ్ళీ ఆడిస్తారు. నేను ఇచ్చిన ఈ రెండు లెవెన్స్ కూడా బ్యాటింగ్ లెవెన్స్. మొత్తం 12 మంది ప్లేయర్లు ఇచ్చాను. మోస్ట్లీ ఇలాగనే ఉండొచ్చు. ఇక పిచ్ విషయానికి వస్తే ఇది ఒక హై స్కోరింగ్ గ్రౌండ్. లాస్ట్ సీజన్ లో 7 మ్యాచ్లు ఇక్కడ జరిగాయి. అందులో 4 మ్యాచ్లు 200+ స్కోర్స్ వచ్చాయి. ఒక మ్యాచ్ లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే పంజాబ్ దాన్ని చేసింది. కోల్కతాలో నిన్న వర్షం పడింది. ఒకవేళ మ్యాచ్‌కి అంతరాయం కలిగినా కూడా మోస్ట్‌లీ మొత్తం మ్యాచ్ రద్దయ్యే అవకాశం చాలా తక్కువ. ఈ గ్రౌండ్‌లో చేజింగ్ టీమ్స్ ఎక్కువ గెలుస్తాయి. సో, టాస్ గెలిచిన టీమ్ చేజ్ చేయడానికే ఇష్టపడతారు. ఎలాగో వర్షం ప్రమాదం ఉంది కాబట్టి చేజింగ్ ఈస్ ఆల్‌వేస్ బెటర్ కదా! 2 టీమ్స్ కూడా కొత్త కెప్టెన్స్‌తో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి విన్నింగ్ మొమెంటమ్ సాధించాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఇరు టీమ్స్‌కి కూడా ఓపెనర్స్ ఇచ్చే స్టార్ట్ బాగా క్రిటికల్. దాని మీదే వాళ్ళు ఎంత పెద్ద స్కోర్స్ చేస్తారని ఆధారపడి ఉంటుంది. హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికొస్తే కేకేఆర్ ముందంజలో ఉంది. 34 మ్యాచ్‌ల్లో 20 మ్యాచ్‌లు కేకేఆర్ గెలిస్తే 14 మాత్రమే ఆర్సీబీ గెలిచింది.
చూద్దాం ఈ మ్యాచ్ ఎంత రసవత్తరంగా సాగుతుందో. ఇంకో వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన క్రిక్ న్యూస్.